హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి గారు రీసెంట్గా నంది అవార్డుల గురించి మాట్లాడినటువంటి మాటలు కొంతమంది వక్రీకరించి సునకానందం పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన మాట్లాడింది సినిమా ఇండస్ట్రీ గురించే, అయినా కానీ సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎవరు బయటకు వచ్చి మాట్లాడకపోవటం ఏంటి? దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంటాం. నమస్తే. నమస్తే హరీష్. ఇప్పటి వరకు మనం జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళని అనుకున్నాం. జనసేన పార్టీకి సంబంధించి కూటమిలో భాగం ఉన్నారు. ఒక వర్గం ఆయన తిడుతుంటే ఎవరు బయటికి రావట్లేదంటే ఒకరు వచ్చారు మాట్లాడడానికి. బట్ సినిమా ఇండస్ట్రీ గురించి కూడా రావాలి కదన్న, ఎందుకంటే ఆయన మాట్లాడేది సినిమా ఇండస్ట్రీ గురించి. అసలు బాధ్యత సినిమా ఇండస్ట్రీదే కదా. అంతే కదా. ఇప్పుడు చిరంజీవి గారి మీద అభిమానంతో మనం ఎవరైనా స్పందించవచ్చు. నిజంగా చెప్పాలంటే అభిమానం అనేది కూడా పక్కన పెడితే ఆయన మాట్లాడిన మాటల్లో తప్పేమీ లేదు. సుమంత కూడా తప్పేమీ లేనప్పుడు మనము ఆయన్ని గట్టిగా ఆయనకి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. కొంతమంది కావాలని కుట్ర చేస్తూ కుట్రపూరితంగా దాదాపు 40 ఏళ్లుగా ఆయన మీద కుట్రలే ఇవాళ కొత్తేం కాదు. సో అటువంటిప్పుడు చిరంజీవి గారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది కాబట్టి నిలబడ్డాం. మనలాంటి కొంతమంది జనసేన పార్టీ నుంచి నిలబడలేదు, అది కూడా మనం క్వశ్చన్ చేసాం. కానీ వాస్తవానికి అందరిని పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీ కదా నిలవాలి. ఆయనతో సినిమాలు తీయాలి, డబ్బులు సంపాదించుకోవాలి. బోళ్ళ మంది నిర్మాతలు, ఆయన వల్ల ఎంతో మంది నిర్మాతలు బాగా డబ్బులు సంపాదించుకున్నారు. ఇవాళ కాదు, దాదాపు 40 ఏళ్ళగా ఆయన నుంచి ఆయనతో డేట్లు ఇస్తే ఆ డేట్లు తీసుకొని సినిమాలు తీసుకొని బాగుపడ్డోళ్ళు అనేక మంది 100,000 కోట్లు సంపాదించుకున్నారు. ఇవాళ ఒక్కళ్ళు కూడా స్పందించట్లా. అలాగే ఆయన అనేక మందికి అవకాశం ఇచ్చారు. సో అనేక మంది ఆయనకి శిష్యులుగా ఉన్నారు. కేవలం వాళ్ళ భవిష్యత్తు కోసం మాత్రమే ఆయన్ని ప్రైజ్ చేస్తారా? ఇలాంటి కష్టకాలంలో అండగా ఉండరా? మాట్లాడాలి కదా. అంతే కదా. చాలా మంది ఉన్నారు ఇవాళ సినిమా ఇండస్ట్రీ నుంచి. ఆయన ఎవరి కోసం మాట్లాడారు? నంది అవార్డుల కోసం మాట్లాడారు. నంది అవార్డులు ఆయన నంది అవార్డులు ప్రకటించగానే ఆయనకు వస్తాయి నంది అవార్డులు. అసలు నంది అవార్డులు ఎందుకు? ఆయనకు అసలు అవార్డులు రివార్డులు ఎందుకు? ఈ దేశంలో లెజెండరీ మెగాస్టార్ గా ఆయనకి రావలసిన అవార్డులు 2 ఉన్నాయి. ఒకటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఒకటి భారతరత్న. ఇవి మాత్రమే ఆయనకి రావాలి. కానీ నంది అవార్డులు ఏముంది? ఆయన చూడండి, నంది అవార్డులా గంజి నుంచి బెంజి దాకా చూశానని ఆయనే చెప్తారు. సో ఆయన చూడనివి ఏమి లేవు కదా. అలాంటప్పుడు ఆయన కొత్తగా ఆయన అవార్డుల కోసం ఎందుకు పాకులాడతారు? ఆయన అన్నది కొత్త వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇండస్ట్రీలో మీరు కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి వస్తుంటారు, కొత్త కొత్త విజయాలు సాధిస్తుంటారు, మీలాంటి వాళ్ళు అవార్డుల రూపంలో ఇస్తుంటే ప్రోత్సాహకంగా ఉంటుందని చెప్పేసి ఆయన చెప్తారు. అందరి కోసం మాట్లాడారు ఆయన అందరి వాడు, అందరి కోసం మాట్లాడారు. అటువంటిప్పుడు సినిమా రంగం నుంచి ఆయన మీద ఇంత దాడి జరుగుతుంటే చిరంజీవి గారు అన్న దాంట్లో తప్పేముంది అని ఒక మాట. ఇదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడమని లేదు. ప్రభుత్వానికి చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది. ఈవెన్ కందుల దుర్గేష్ గారు స్పందించిన తర్వాత అయినా చూసారా, చిరంజీవి గారు స్పందించారు కాబట్టి, చిరంజీవి గారు అడిగారు కాబట్టి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఆయన అడక్కపోతే అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్టుగా ఒక సామెత ఉంది కదా. అట్లా సో అడక్కపోతే ఎవరు ఏం చేయరు కాబట్టి చిరంజీవి గారు అడిగారు. ఇవాళ అది సక్సెస్ఫుల్ అయింది. సక్సెస్ఫుల్ అయిన తర్వాతైనా బయటకు రావచ్చు కదా అనేది నా పాయింట్. ఇవి కొడతారా ఏంటి నాకు అర్థం కాదు. లేకపోతే చంద్రబాబు నాయుడు కొడతాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ కొడతాడా, లేకపోతే ఎవరు కొడతారు? మీరు మాట్లాడితే అసలు చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారు మాట్లాడిన మాటల్లో మీరు చూడండి. ఎవరిని విమర్శించమంటలేదు. చిరంజీవి గారు మాట్లాడిన మాటల్లో సినిమా ఇండస్ట్రీకి అతి దగ్గరగా ఉండే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. వినమ్రంగా విన్నవించుకుంటున్నాను. ఇంత చక్కగా మాట్లాడినప్పుడు ఎవరైనా తప్పుగా ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకుంటారు? చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని చెప్పడానికి ఆ నలుగురు లేరా ఇండస్ట్రీలో? ఏమైంది అంటే ఈగో రిలీజ్ చేయడానికి, టీజర్ రిలీజ్ చేయడానికి కావాలి. టీజర్ రిలీజ్ చేయాలన్నా ఆయన కావాలి, ట్రైలర్ రిలీజ్ చేయాలన్నా ఆయన కావాలి, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఆయన కావాలి, సో సక్సెస్ మీటింగ్ ఆయన కావాలి, లేదు ఎవరైనా లాంచ్ చేయాలంటే ఆయన కావాలి, ఏదైనా పోస్టర్ రిలీజ్ చేయాలంటే ఆయన కావాలి. అరే మీ సొంత డబ్బాల కోసం, సొంత దీనికోసం కావాలి తప్ప కనీసం మాట్లాడారా ఎవరు? నాకు అర్థం. పెద్ద హీరోలు మాట్లాడరు. బాలకృష్ణ అంటే భయమా? బాలకృష్ణ ఏమన్నా అంటాడని ఏమన్నా భయంతో వణికిపోతున్నారా ఏంటి ఇండస్ట్రీలో? నాకు అర్థం కాదు. చాలా దారుణం ఇది. సో ఆయన నుంచి లబ్ధి పొందాం మేము అని మాట్లాడుతుంటారు కదా, వాళ్ళైనా మాట్లాడాలిగా. సో ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు శ్రీకాంత్ ఉన్నాడు.
శ్రీకాంత్ అంతా మా అన్నయ్య అంటాడు. ఏ రోజైనా శ్రీకాంత్ గారు చిరంజీవి గారికి వెన్నుదన్నుగా నిలిచాడా? సోది మాటలు తప్ప ఏ రోజు సినిమా నటుడు శ్రీకాంత్ గురించి మాట్లాడుతున్నాను నేను. మా అన్న ఎంత ప్రేమిస్తాడు చిరంజీవి గారు శ్రీకాంత్ గారిని. ఇలా అన్నప్పుడు ఒక్క కామెంట్ చేయలేరా? సరే బండ్ల గణేష్, సరే శ్రీకాంత్ వీళ్ళంటే భయస్తులు అనుకుందాం, ఉదాహరణకు ఓకే భయస్తులు అనుకుందాం. అయ్యా బండ్ల గణేష్ ధైర్యవంతుడే కదా, ఎవరినైనా కానీ ఇచ్చిపడేస్తాడు కదా. మరి బండ్ల గణేష్ మాట్లాడద్దా? మొన్ననే కదా నీకు దీపావళి సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా పిలిస్తే ఆయన వచ్చాడు. అన్నయ్య నీ కోసం ఈ చైర్ చేయించాను అన్నయ్య, ప్రత్యేకంగా నువ్వు రారాజువి అది ఇదని పొగిడాడు కదా. మరి ఒక్క మాట ఆయన అన్న దాంట్లో తప్పేముందని బండ్ల గణేష్ అనొచ్చు కదా. సో మళ్ళీ ఇంకెవరైనా ఏమైనా అనుకుంటారని ఆయన భయం ఏమో. చాలా అంత హిపోక్రసీ, ఇండస్ట్రీ మొత్తం హిపోక్రసీతో కుళ్ళిపోయింది. చెప్తున్నా కదా, యూనిటీ లేదు ఒక్కడు కూడా. మరి అలాంటప్పుడు ఈయన సినిమా పెద్దగా మీరు ఉండండి అంటే ఇంత నాస్టీ థింగ్స్, ఇంత నీచమైన భావాలు ఉండే వాళ్ళకి నాయకత్వం ఎవడండి వహిస్తాడు? పెంట మీద రాయేస్తాడు ఎవడైనా? సో అట్లా ఉంది, క్షమించాలి ఇలా అన్నాను. ఎందుకంటే మీకు కనీసం ఒక యూనిటీ లేకపోతే ఎందుకంటే మీకు తప్పేమన్నా మాట్లాడితే చంద్రబాబు గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా విమర్శిస్తే మీరేమైనా భయపడ్డా అర్థం ఉంది. కానీ ఎవరండి ఏంటా ఇన్ని రోజులు 5 రోజులు అవుతుంది, ఇప్పటికి కూడా ఒక్కళ్ళు కిక్కురమల్ల ఎవరికేం వద్దా? రేపు నంది అవార్డులు ప్రకటించారు చిరంజీవి గారు అడిగినందుకు, మీకు నిజంగా లబ్ధి పొందేది మీరేగా. మీకు సిగ్గు శరం రోషం అప్పుడు ఉంటే కనుక తీసుకోరు. ఎవరు మాకొద్దు నంది అవార్డులు, ఆ రోజు చిరంజీవి గారు అడిగారుగా అన్ని ఆయనకి ఇచ్చేసుకోండి మాకొద్దు అని అంటారు ఎవరైనా? నిజంగా అన్న తమిళనాడు ఇండస్ట్రీ మొన్న కూడా మీరు చూస్తే అక్కడ కాంతారావు గారి గురించి ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట మాట్లాడుతూ ఈయన పొగట్టం, ఆయన్ని అవమానించినటువంటి పరిస్థితి, కొంచెం తక్కువ చేసినట్టు మాట్లాడినటువంటి పరిస్థితి అనిపించింది ఎన్టీఆర్ గారు. వెంటనే ప్రెస్ మీట్లు పెట్టి సారీ చెప్పాల్సిందే అని పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు, ఆర్టిస్టులు, అసోసియేషన్లు డబ్బులు పెట్టేసింది. దెబ్బకి ఆయన సారీ చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు. అంటే అంత యూనిటీ అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భావజాలం. నాజర్ గారు అసోసియేషన్ నుంచి వెంటనే సారీ చెప్పాలి, ఇది కరెక్ట్ కాదు, ఆయన పెద్ద స్టారు, ఒక రాజకీయంగా కావచ్చు లేదా సినిమా పరంగా కావచ్చు పెద్ద దిగ్గజం ఆయన, అలాంటి ఆయన మీరు ఎలా అంటారు అనేటువంటి మాట. అంతా వేరు వేరు వర్గాలు ఉన్నా కూడా అక్కడ ఒకటే అయిపోయారు వాళ్ళు. ఇండస్ట్రీ ప్రయోజనాలకు వచ్చేటప్పటికి వాళ్ళంతా ఒకటిగా ఉంటారు. ఇక్కడ ఎవడికి వాడే యమునా తీరే, ఎవడి సినిమా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ విషయం. ఎవరి పాటికి వాళ్ళు వచ్చి సినిమా ధరలు టికెట్లు పెంచడం అని చెప్పడం ఏంటండి? మీరు ఒక యూనిటీగా రాలేరా అన్నారు. ఏంటో ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మరింత ఎక్కువ అయిపోయిన సమస్యలు. సో తెలంగాణ అందరు కలిపి ఒక అవార్డులు పెట్టమని కూడా ఒక డిమాండ్ ఉంది. వాస్తవానికి జరగాల్సింది అదే. కానీ కలుస్తారా? ఒక అవార్డు ఇవ్వంగానే ఆంధ్ర వాడికి ఇచ్చాడని వీళ్ళు ఏడుస్తారు, ఇంకొక అవార్డు ఇవ్వంగానే ఇంకో కులానికి ఇచ్చారని ఇంకొకళ్ళు. ఇట్లా కంపు చేశారు సినిమా ఇండస్ట్రీని. ఒకవైపు మనం బాహుబలి లాంటి సినిమాలు, వీటితోటి మనం ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలతోటి మనం జగద్విఖ్యాతం గాంచి మనం గ్లోబల్ లెవెల్కి ఎదుగుతా ఉంటే ఒకవైపు, మరొక వైపు యూనిటీ లేక ఈ రకంగా సినిమా ఇండస్ట్రీ నలుగురిలో పలుచన అయిపోతా ఉంది. మొన్నటికి మొన్న ఇన్ని సమస్యలు వచ్చి ఎవరైనా పరిష్కరించగలిగారు? ఎవరు పరిష్కరించారు? ఇంతకుముందు దాసనారాయణరావు గారు ఉండేవారు, ఆయన పరిష్కరించగలిగేవారంటే దాసనారాయణరావు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వేరు. ఎందుకంటే ఆయన ఒక మాట అనిపించుకుంటాడు, ఒక మాట అంటాడు. ఆయన వర్గాలు, విభేదాలు, అలుగుళ్ళు, అక్కినేని నాగేశ్వరరావు గారితో ఆయన విభేదించారు, చాలా కాలం మాట్లాడుకోలేదు. ఎన్టీఆర్ గారితో విభేదించారు, మాట్లాడుకోలేదు. ఆ రకంగా ఆయన ఉంటారు కాబట్టి ఆయన నాయకత్వం వహించగలిగారు. చిరంజీవి గారు సున్నితమైన మనస్కుడు, అందుకోసం ఆయన నాకు ఈ వ్యవహారాలను వద్దన్నారు. అలాంటి సున్నిత మనస్కుడిని వాళ్ళ పొడిచి ఇలాగ మాట్లాడుతున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కటి రాలేదు కదా. ఇది నాకు ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది. దయచేసి చిరంజీవి గారు మీ గురించి మీరు ఆలోచించుకోండి, మీ వాళ్ళ గురించి మీరు ఆలోచించుకోండి. సినిమా ఇండస్ట్రీ ఆ రోజు కరోనా అన్నప్పుడు అందరికీ కరోనా అప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఆయన చారిటీ ద్వారా సేవలు చేశారు కదా, ఏమీ చూడకుండా ఇచ్చారు, సేవలు చేశారు కదా. ఒకటి. రెండవది, వాళ్ళందరికీ ఆరోగ్యం కోసం టెస్టులు చేయమని చెప్పేసి ఒక హాస్పిటల్ తోటి ఒప్పందం చేసుకుని వాళ్ళందరికీ నాకేమి ఇవ్వద్దు, మీరు నాకు ప్రచారం చేసిన మీ హాస్పిటల్ ప్రచారం నాకేమి ఇవ్వద్దు, మా వాళ్ళందరికీ
మీరు టెస్టులు చేయండి ఉచితంగా అని చెప్పేసి వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాడు. ఎవరండి ఇంత చేస్తారు? ఇంత చేసినా మీరు ఎవరు కదలరే? నిన్నగాక మొన్న కూడా చిన్న సినిమాకి ఆయన వెళ్ళి ఎంతమందిని ప్రోత్సహించారండి? మీరు ఇంతకుముందు మనం ఆడుకుంటున్నప్పుడు మీరు అన్నారు లారెన్స్ ని ప్రోత్సహించారన్న ఆయన. లారెన్స్ దే కులమని ప్రోత్సహించారు ఆయన. ఈయనదేం కులం అని ఆయన అభిమానించారు. అసలు అంతే కదా. ఆయన ఒక కులానికి చిరంజీవి గారిని ఒక కులానికి కన్ఫైన్ చేయగలుగుతామా? ఆయన అందరి వాడు. సో సినిమా ఇండస్ట్రీలోని కుల గజ్జితోటి ఆ రకంగా బయటకి మాత్రం హిపోక్రసీ మాటలు మాట్లాడుతూ ఉంటారు బయటకు మాత్రం, కానీ లోపల చాలా చాలా దరిద్రమైన మనస్తత్వాలు ఉన్నాయని నాకు అర్థమవుతా ఉంది. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు సినిమా ఇండస్ట్రీ కోసం మాట్లాడినప్పుడు ఆయన ఇంటి కోసం మాట్లాడారా? ఆయన కాంపౌండ్ కోసం మాట్లాడారా? లేదు కదా. అందరి కోసం మాట్లాడినప్పుడు వీళ్ళు ఎవరు రాకపోవటం చాలా విచిత్రమైన అంశంగా నాకు చూస్తా ఉంది. వీళ్ళ ఏమంటారు, వీళ్ళ భయం ఎంత పిరికి వాళ్ళు వీళ్ళందరూ అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇందులో ఏమి సాహసం చేయక్కర్ల వాళ్ళు. ఎవరిని తిట్టాల్సిన అవసరం కూడా, ఎవరిని తిట్టాల్సిన అవసరం కదా. అది కూడా నాగార్జున గారి కుటుంబం విషయంలో కొండా సురేఖ ఒక వ్యాఖ్య చేస్తే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎట్లా రగిలిపోవాలి? ఏం లేదు. చిరంజీవి గారు మాత్రమే ఆ రోజు కూడా మీరు చూడండి, చిరంజీవి గారు తప్పు అని చెప్పేసి చెప్పారు. చిరంజీవి గారు ఇది కరెక్ట్ కాదు, ఈ రకంగా అంటామని చెప్పి చిరంజీవి గారు అన్నారు. ఎంతమంది వచ్చారండి? ఎంతమంది దీని గురించి మాట్లాడారు? ఆత్మాభిమానం లేదా? ప్రభుత్వాలంటే గౌరవం ఇవ్వాలి అంతే తప్ప భయపడాల్సిన అవసరం లేదు కదా. సో ఎప్పటికీ ఈ రకమైన పరిస్థితులు మారతాయి అంటే మీరు అన్నట్టు తమిళనాడులో ఉన్న యూనిటీ రావాలంటే అది ఎట్లా సాధ్యమో మనకైతే తెలియట్లా నిజంగానే. ఎందుకంటే ఏదో ప్రపంచం సినిమా అంతా కూడా మనల్ని గుర్తిస్తుంది, కానీ మన వాళ్ళు మాత్రం ఈ కులాలను వీడి మాత్రం బయటికి రాలేకపోతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.